ఒక ఒక మోసగాడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి మొత్తం అప్పుల పాలు చేసి ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం ఏంటంటే ఇవాళ 10 సంవత్సరాలు ఈ రోజుకి. కానీ ఆయన పోయిన సంవత్సరమే శతాబ్ది ఉత్సవాలు చేసిండు, దశాబ్ది ఉత్సవాలు చేసిండు. దశాబ్ది ఉత్సవాలు చేసుకొని ఈరోజు మేము చేస్తున్నాం తెలిస్తే నిన్న మొదలు పెట్టిండు. మళ్ళా ఎందుకని మనకు ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆగస్టు 15 ఇండియా ఫ్రీడమ్ అని బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేయగానే అప్పటి పాకిస్తాన్ చెందిన జిన్నా గారు ఆగస్టు 14 ఇండిపెండెన్స్ డే అక్కడక్కడ జరుపుకున్నట్టు ఈయన కూడా ఆ విధంగా నిన్న మొదలు పెట్టిండు, పోయిన సంవత్సరం చేసిండు. ఇంకా ఆయన ఈరోజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ పాలన ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందంట. ఆ దుఃఖం ఎందుకంటే ఆయనకు సీఎం సీటు పోయిందని, ఆ యువరాజుకు దేశ విదేశాలు తిరిగే అవకాశాలు పోయినాయి, కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం పోయింది, బిడ్డ కేసులో ఇరుక్కొని 3 మాసాల నుంచి జైల్లో ఉందని, ఇవన్నీ చూసి ఆయన దుఃఖం వచ్చింది తప్ప తెలంగాణ గురించి కాదు. ఆయనకు ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ ప్రజలంటే ఆయనకు ఒక అసహ్యం. తెలంగాణ వచ్చేదాకా ముద్దన్నాడు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికే పరిమితమై పాలించి ఇవాళ పొద్దున లేస్తే మాకు 3.5 మాసాల కింద వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ తీసేస్తే మాకు ఏం చేయాలన్నా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసిండ్రు, నిన్న చూసినాం యాన్యువల్ హస్బెండరీ రిపేర్ ఆఖరికి చేపల పంపిణీ గొర్రెల పంపిణీ మేము అపాసేయం చేసినామంట. మిస్టర్ కేసీఆర్ మేము ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, అపాసేయం చేయలే. చేపల పంపిణీ గొర్రెల పంపిణీ పేరు మీద 1000 కోట్లు దోసుకుంటున్నామని చెప్పినాం. ఆ మాట నిజమైందా లేదా? దానికి సంబంధించిన CEO అప్పటి మినిస్టర్ యాన్యువల్ హస్బెండరీ మినిస్టర్ OSD నిన్న అరెస్ట్ అయిందా లేదా? చేపల మీద కూడా 1000 కోట్లు తిన్నారు. ఈరోజు ఆయన తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు, భాష, స్పీచ్ చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది. ఇంకా ఆయన చూస్తుంటే ఆయన మంత్రి పదవి రాలేదని చెప్పి తెలంగాణ అందుకున్నాడు తప్ప ఆయనకు తెలంగాణ మీద కానీ ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఏం అవగాహన లేదని. 99లో 41 మంది ఎమ్మెల్యేలు మేము 90 మంది గెలిస్తే పదే ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారు ఆమెని కలిసి ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి, 69 ఉద్యమం ఏంది, అప్పుడు ఎంతమంది చనిపోయిండ్రు, ఇప్పుడు పరిస్థితులు వేరు మేడం, రాష్ట్రం కావాలని మేము అడిగితే ఆమె స్పందించి అప్పట్లో మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఫైనాన్స్ మినిస్టర్గా మేధావి అయిన ప్రణబ్ ముఖర్జీని కమిటీ చైర్మన్గా వేసి మాతో చర్చలు ప్రారంభించి 2 సంవత్సరాల తర్వాత ఆ డిప్యూటీ స్పీకర్ హోదా అనుభవించి అప్పుడు రాజీనామా చేసి ఆయన తెలంగాణ అన్నాడు. అంటే ఆయన ఒకడంటాడు, ఆయన అనేవరకు తెలంగాణ గురించి లేదన్నాడు. 69లో జరిగిన తెలంగాణ ఉద్యమం ఏంది, మండి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, కొండా లక్ష్మణ్ బాబూజీ వాళ్ళు పదవులు త్యాగం చేసి మాకు ఇక పదవులు వద్దు, తెలంగాణ రాష్ట్రం వస్తేనే పదవులు తీసుకున్న కొండా లక్ష్మణ్ బాబూజీ ఏంది, ఆ రోజు చనిపోయిన అమరుల సంగతి ఏంది, ఎంతోమంది కవులు కళాకారులు ఎంతోమంది అప్పటి నుంచి తెలంగాణ గురించి కంటిన్యూగా కొట్లాడుతుంటే అసలు ఉద్యమం అంటే ఏదో తెలియదని చెప్పి ఆయన ఇంకో మాట మాట్లాడతారు. ఆయన ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా అని ఉద్యమకారులను అడిగినా, స్ట్రీట్ ఫైట్ అయితే నేను అవసరం లేదు, దానికోసం నేను అవసరం లేదని వాళ్ళకి చెప్పినా, మనం చావాలే లేదంటే తెలంగాణ రావాలని చెప్పినా అంట. ఎవరు చచ్చిండ్రు? మీ నాటకాలతోని పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకక అమాయకులను రెచ్చగొట్టి చంపింది మీరు కాదా?
నువ్వు దీక్షల పేరు మీద సిద్దిపేటలో దీక్షపై ఖమ్మంలో జ్యూస్ తీసుకోగానే యూనివర్సిటీలో రాళ్లతో నీ దిష్టిబొమ్మను తగలబెడితే నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఐవీ ఫ్లూయిడ్ తీసుకున్నది రిపోర్ట్ అంతా కూడా మీకు ఆర్టీఐ ద్వారా స్వీకరించి మీకు ఇచ్చాం కదా ప్రెస్ వాళ్ళకు, అవి కూడా మీరు రాయండి. ఆయన చావాలని ఇదంతా ఎంత మోసం అంటే నిజంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే 10 సంవత్సరాలు ఎట్లా భరించిన తెలంగాణ ప్రజలని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయనకు ఆ తెలంగాణని ప్రజలు ఎట్లా భరించిన ఇప్పటికైనా పీడ పోయిందని చెప్పి సంతోషంలో ఉన్నారు బదులు ఆయన ఆ రోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆయన ఎప్పుడన్నా అందరిని పిలిచి ఉద్యమం అందుకుంటున్నప్పుడు ఆయనతో భోజనం చేసి టేబుల్ మీద కూర్చోవాలంటే భోజనం చేయాలంటే 1 లక్ష రూపాయలు. ఆయనకి ఎందుకంటే ఎలక్షన్ చందా, ఉద్యమం చందా, ఆంధ్ర వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడం, రాజీనామాలు చేయడం, బై ఎలక్షన్ రావడం, మళ్ళీ కలెక్షన్ చేయడం. ఇదే ఇప్పుడు నిర్మించిన మెట్రో మేము కోటికి వెళ్ళి తీసుకొస్తే అప్పుడే పూర్తి అయ్యేది. అది దాన్ని ఆపి ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి దాన్ని 6 సంవత్సరాలు ఆలస్యం చేసిండు. ఇలా ఈ విధంగా దోసుకుంటూ తెలంగాణ గురించి ఆయన గడుకోసారి చెప్తాడు, సాగు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన. ఎంత ఘోరం అంటే మేము తెలంగాణతో పాటు 69 నుంచి నడిచే ఉద్యమాన్ని సోనియా గాంధీ ఆలోచించి చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి, గతంలో 3 రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి కదా, వీళ్ళ కోరిక నెరవేర్స్తే ఏం తప్పైందని చెప్పి ఆమె ఆలోచించి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఇది నేను ఒక్కరే కాదు, 4 కోట్ల మంది ప్రజలే కాదు. ఆయన అసెంబ్లీలో మొదటిసారి సీఎంగా ఒక మాట చెప్పి, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, మన సభ అంతా కూడా సోనియా గాంధీకి రుణపడి ఉండాలి, తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ముమ్మాటికి ఆమెతోనే తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చిందని చెప్పి రికార్డులో ఉన్నది, ఇప్పుడే అసెంబ్లీ రికార్డులో ఉన్నది. అలాంటి వ్యక్తి సోనియా గాంధీ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకుని ఏ విధంగా ఎన్ని మాటలు అన్నాడో 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత. అంతేందుకు వచ్చిన తర్వాత అంతా ఏర్పాటు అయిపోయిన తర్వాత 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి కాళ్ళు మొక్కి సోనియా గాంధీ కలిసి వచ్చింది మర్చిపోయాడు. పార్టీని మెర్జి చేస్తున్నాను, ఇవన్నీ పక్కన పెట్టు. మెర్జి చేసినా చేయకుండా మేము పెద్ద పట్టించుకోలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి లక్షలాది మంది దళితులను మోసం చేసినావు. మెడ నరుక్కుంటా నువ్వు దళితుని చేయకపోతే. ఈరోజు ఇలా తెలంగాణ రోజున నువ్వు ఇలా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు, మీ అందరికీ తెలుసు అతను నిజ స్వరూపం. ఎల్లుండితోనే ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది. క్లోజే కాదు, ఆ పార్టీలో ఎవరు ఉండరు, ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు. ఎందుకంటే వీరు చేసిన మోసాలు, అవినీతి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన తెలంగాణ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే మోకారెత్తులేనోడు ఏదేదో మాట్లాడుతున్నాను. ఏం అభివృద్ధి చెప్పినావు? ఎస్ఎల్బిసి సొరంగం ఇవాళ శ్రీశైలం నీళ్లు మా నల్గొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా 1350 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుండే. దాన్ని ముట్టుకోలేదు. 2014 ఎన్నికలప్పుడు వచ్చి కుర్చేసుకొని కూర్చొని సొరంగం పూర్తి చేస్తా, ఇది వస్తే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మాయమవుతుంది, శాస్త్రంగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, మన కరువు కాలంలో కూడా శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవచ్చని ఆ సొరంగాన్ని నేను సాంక్షన్ చేయించుకున్న. ఆ రోజు 10 సంవత్సరాల 10 కిలోమీటర్లు కూడా తొమ్మలే. అవసరం లేని కాళేశ్వరాన్ని కట్టి 90,000 ఎకరాలు కూడా ఇవ్వకుండా 1,02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 26,000 కోట్ల వడ్డీ కట్టుకుంటా మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కూలిపోయింది.
అది ప్రపంచంలో వింత అంటే ప్రపంచంలో వింత 3 నెలలకే కూలిపోయింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ మొన్న మాకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఈ 3 డ్యాములు మీరు రిపేర్ చేసినా ఏం చేసినా మేము ఉంటామని గ్యారంటీ ఇవ్వలేము అని దేశంలో ఉన్న నిపుణులంతా, ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఆ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర అందరి దగ్గర ఆ నోటు ఉన్నది. అంటే అలాంటి ఆయన అభివృద్ధి చేసిందంట, మేమేదో అడ్డుకుంటామంట. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి మాట్లాడి ఇలా 1000 కోట్లు దోసుకొని రైతు బంధు అని చెప్పిండు. ఆయన రుణమాఫీ 1 లక్ష రూపాయలని చెప్పిండు. ఆ 1 లక్ష రూపాయలని 7 విడతలుగా వేస్తే అది బ్యాంకు అని వడ్డీకి సరిపోయింది తప్ప ఏ రైతు బాగుపడలే. 600 ఎకరాలున్న మల్లారెడ్డికి వచ్చింది, 5000 ఎకరాలున్న మయం రామేశ్వరరావుకి వచ్చింది, 400 ఎకరాలున్న కేసీఆర్ కూడా రైతు బంధు వచ్చింది. ఏ పేద రైతుకు బాగుపడ్డాడు? హైదరాబాద్ శివార్లో 50 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళు కన్వర్షన్ చేసుకోకుంటే వాళ్ళకు కూడా రైతు బంధు వేసిండు. అసలు పేదలకు సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసి టీచర్లను 70,000 మంది రిటైర్ అయితే ఒక డిఎస్సి పెట్టకుండా మొత్తం ప్రైవేట్ పదం చేసి పేదవాడు జబ్బులు వస్తే మొత్తం ఇవాళ అప్లపాలై చనిపోయే పరిస్థితి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలు, ఈబీసీలు, ఫార్వర్డ్ క్యాస్టులు అందరికీ కూడా సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసిండు. వాళ్ళ పార్టీకి చెందిన మల్లారెడ్డికి, ఇంకో ఎమ్మెల్యే అలా రాజేశ్వరరెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే ఈ సంవత్సరం కాదు 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో మా దగ్గర సీట్ల కోసం వస్తే 10-12 లక్షలకు తక్కువ తీసుకుంటలేరు. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 170 కాలేజీలు నడిచాయి. ఇవాళ 120 కాలేజీలు హాస్టళ్లకో పోల్ట్రీ ఫామ్లకో పనికొస్తున్నాయి తప్ప దేనికి లేకుండా కాలేజీలు బంద్ చేయించింది, స్కూళ్ళు బంద్ అయినాయి. అలాంటిది మేము ఈరోజు ఉచిత బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, 200 యూనిట్లకు కరెంటు ఫ్రీనే కాదు, 2 లక్షల రుణమాఫీ రేపు ఆగస్టు 15కి చేయబోతున్నాం.